మేడ్చల్ జిల్లా దుందిగల్ పిఎస్లో మేడ్చల్ ఏసీపీ ప్రెస్ మీట్. చర్చిగాగిలాపూర్లో జరిగిన వృద్ధ మహిళ హత్య కేసు 24 గంటల్లో ఛేదించిన దుందిగల్ పోలీసులు. అనుమానితుల కదలికలను సమీప సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేసి కవితను అదుపులోకి తీసుకున్న దుందిగల్ పోలీసులు. మృతురాలు సుశీలమ్మ ఇంట్లో గతంలో పనిచేసిన కవిత హత్యకు పాల్పడినట్లు నిర్ధారించిన పోలీసులు. సుశీలమ్మకు కళ్ళు తాగించి మద్యం మత్తులో హత్య చేసినట్లు ఒప్పుకున్న కవిత. బంగారం కోసం హత్య చేసినట్లు నిర్ధారణ. చెవి కమ్మలు, ముక్కు పుడక దొంగిలించేందుకు హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడి. IV34 న్యూస్, మేడ్చల్ జిల్లా. సుమారు 5 గంటల సమయంలో మాకు ఇట్లా చర్చిగాగిలాపూర్లో ఒక ఇంట్లో మర్డర్ జరిగిందని చెప్పి సమాచారం రాగా వెంటనే మా ఇన్స్పెక్టర్ గారు అందరూ కలిసి పోయి చూసేసరికి సుమారుగా 80 సంవత్సరాల వయసున్నటువంటి సుశీలమ్మ అని చెప్పేసి తన సొంత ఇంట్లో ఒకతే మర్డర్ చేయబడి సోఫా పైన పడుకొనబడినది. అదే రోజు సాయంత్రం 7:30 గంటలకు కేసు రిజిస్టర్ చేసినాము. ఆ తర్వాత విచారించిన తర్వాత ఏ విధంగా మర్డర్ అని చెప్పేసి అని తెలుసుకొనగా గత నెల రోజుల నుంచి ఎవరైతే పని ఇచ్చినారో వాళ్ళ ఇంట్లో ఒక బాత్రూమ్ పని అవుతుంది ఇంట్లోనే. ఆ ఇంట్లో పని కోసం వచ్చినటువంటి కవిత అని చెప్పేసి అని ఆమె నేటివ్ ఆఫ్ మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా జోగిపేట దగ్గర పోతురెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి మహిళ. ఈమెతో పరిచయం పెంచుకుని పనిచేస్తున్నప్పుడు రోజు ఆమెతో కలిసిమెలిసి ఉండటము, మంచిగా మాట్లాడుకోవటము, నమ్మకం వచ్చిన తర్వాత ఈ మొక్కతే ఉంటుంది ఇంటి దగ్గర. అమ్మతో పడ్డ వాళ్ళ మనవడు ఉంటాడు. తను ఉదయం ఉద్యోగానికి పోయి సాయంత్రం వస్తుంటాడు. అది మనసులో పెట్టుకుని మొక్కతే ఉంటుంది. ఆమె పైన ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా దొంగిలించుకోవాలని చెప్పేసి ఉపాయం చేసుకొని అందులో భాగంగా మొన్న మధ్యాహ్నం 1 గంటకు ప్లాన్ చేసుకొని సాయంత్రం లోపల కళ్ళు దాగొచ్చేసి బాగా పక్కకు పోయి కళ్ళు దాగొచ్చేసి ఆ పెద్ద మనిషిని మాయమాటలు చెప్పి ఆమె కూడా కొంచెం కళ్ళు ఇచ్చేసి ముందు తలను గోడకేసి గుద్దింది. అయినా కూడా కదులుతుండేసరికి ఆ వేలు వింగరం తీసుకునేటప్పుడు కదులు స్ప్రో వచ్చేసరికి మళ్ళీ పక్కన ఇంకొక రాయి తీసుకొని వచ్చేసి రాయితో తలబల కొట్టేసి ఆమెను చచ్చిపోయిన తర్వాత మెడ మీద ఉన్నటువంటి రెవింగ్ చెవిపొద్దులు చెవిదిద్దులు తీసుకొని పోయి ఒక మార్వాడి షాపులో కుదబెట్టడం జరిగింది. ఆమెను 24 గంటల లోపలనే మా దుండిగల్ పోలీస్ ఇన్స్పెక్టర్ సతీష్, బాలరెడ్డి అండ్ సిసిఎస్ శ్యామ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ దాల్నాయుడు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు, ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్ అండ్ వాళ్ళ ఎస్ఐలు అందరూ కలిసి కూడా మర్డర్ జరిగిన తర్వాత 24 గంటల లోపలనే ఈ కేసు ఛేదించి మా వాళ్ళ నేరస్తులను పట్టుకోవడం జరిగింది. వాళ్ళకు ఎటువంటి ఆనవాళ్ళు లేకుండే. కానీ ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి శ్రీకర్ రెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తి, అంతకుముందు గతంలో ఆ శ్రీకర్ రెడ్డితో మేము అక్కడ అంతకుముందు ఒక 4-5 మంత్స్ కింద ఒక మర్డర్ జరిగింది. అక్కడ ఆ పొలాల్లో మర్డర్ జరిగినప్పుడు ఆ మేరీమాత గారి విగ్రహం ఉన్నప్పుడు శ్రీకర్ రెడ్డి అనే వ్యక్తికి మేము శ్రీకర్ రెడ్డి ఇక్కడ చీకటి ఉంది, టెంపుల్ ఉంది కదా, ఒక సీసీ కెమెరా పెడితే బాగుంటుందని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేశాము. అందులో భాగంగా శ్రీకర్ రెడ్డి కెమెరా ఏర్పాటు చేసినాడు. ఇప్పుడు ఆ శ్రీకర్ రెడ్డి పెట్టినటువంటి ఆ కెమెరా ద్వారా మాత్రమే ఇప్పుడు ఈ మర్డర్ కేసు డీటెయిల్ జరిగింది. అందరికి అప్పీల్ చేస్తున్నాము. వీళ్ళని కనుక అందరూ కూడా ఎవరైతే షాపులు ఉంటాయో, ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే మాత్రం బాగుంటుంది. అట్లనే ఎవరికైతే మీ ఇంటి యజమానులందరూ కూడా చెప్తున్నాము, మీరు కిరాకి ఇచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే పని కోసం వచ్చిన వాళ్ళు కానీ అనవసరంగా వాళ్ళ గురించి తెలుసుకోకుండా ఎవరు పడితే వాళ్ళకి మంచిగా చేసుకొని మంచిగా మాట్లాడితే మాత్రాన మీ సొంత విషయాలు చెప్పి మీ ఇంటి విషయాలు చెప్పి అనవసరంగా దగ్గర తీసుకోవద్దని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా రావాలి పేపర్లో. నేను సైతం సీసీ కెమెరా, నేను సైతం అంటే ఈ సొసైటీకి నాది కూడా బాధ్యత ఉందని చెప్పేసి కెమెరా పెట్టడం వల్లనే ఈ నేను సైతం అనే కేటగిరీలో మనం పెట్టడం వల్ల మర్డర్ కేసు డిటెక్ట్ అయిందని నేను మీకు సగర్వంగా చెప్తున్నాను.